మైనటువంటి కృపచేత మనలందరినీ ఈ రీతిగా భద్రపరిచి కాపాడి ఇలాగున ఈ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెల 17వ తేదీ కన్నాపురంలో సియోను గృహములో ప్రభువును సేవించేటటువంటి ఆయన వాక్య సేవకులముగా ఉదయకాలము దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనము వాక్య సేవకులమని, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన వారమని, పరిశుద్ధ యాజకులమని, ప్రజల పక్షంగా దేవుణ్ణి శాంతిపరచవలసిన వారమని. నిజంగా మనకివ్వబడినటువంటి ఆ మహాభాగ్యమును మనము దినదినము ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నామో మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యపరచుకొని బద్ధులమై ఉన్నాం. నిజమే, దేవుని వాక్య సేవకులుగా ఉండగలిగేటటువంటి భాగ్యము ఎంతో గొప్పది. తిరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనము విందాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరచి అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. ప్రియులారా, 22వ వచనం మనము అందరము కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం మనం అందరము కలిసి చదువుకుందాం, ప్రారంభించుకుందాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమమయుడు అయిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ యొక్క సేవకుల ప్రార్థన దినములో ఈ యొక్క మధ్యాహ్న కాల సెక్షన్ కొరకై ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుని, ఏ అర్హత యోగ్యత లేని వాడినైనా నన్ను అయ్యా నీ దాసులైన వారి మధ్య ఇలాగున నిలబెట్టడానికి ఇష్టపడిన మీ ప్రేమ కొరకై మీకు వందనాలు. ప్రభువా, చదివిన లేఖన భాగాన్ని మీ ప్రేమగల హస్తాలకు విశ్వాసముతో అప్పగిస్తున్నాను. మా వినికిడిలో కొద్ది సమయం మీరు విరిచి పంచిపెట్టండి. మమ్మను బలపరిచి ఒకరి భారములను ఒకరు భరిస్తూ ఇలాగూ క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చగలిగే భాగ్యం కొరకు మమ్మను సిద్ధపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీలో కొద్దిమందికి నేను పరిచయస్తుండే, కానీ కొంతమందికి నేను తెలియదు. నా పేరు జయరాజు. నేను ఇక్కడ ప్రక్కనే కన్నాపురం నుంచి ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో పోతవరం అనేటటువంటి గ్రామంలో దేవుని సేవలో కొనసాగుతున్నాను. అక్కడ మాది సియోను ప్రార్థనా మందిరం. ప్రభు యొక్క ప్రేమ, ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆయన బిడ్డలైనటువంటి వారి పక్షంగా నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి దేవుని యొక్క దివ్యమైనటువంటి లేఖన భాగంలో అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును దేవుడు తొలగించాడు. ఎందుకు సౌలును దేవుడు తొలగించవలసి వచ్చింది? సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ కలిసే ఉన్నారు. ఉమ్మడి రాజ్యానికి మొదటి రాజు ఎవరు? సౌలు.
ఆ సౌలును రాజుగా చేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు పరిపాలన చేసింది 40. సౌలు పరిపాలన చేసింది 40. కానీ సౌలు యొక్క పరిపాలన గురించి ఏమీ అంత గొప్పగా చెప్పబడలా. సౌలు పరిపాలనలో జ్ఞాపకం చేసుకుంటే ఏముందంటే ఆజ్ఞలు అతిక్రమించటం, కంగారు పడటం, దేవుని మాట లెక్క చేయకుండా ఉండటం, సమూయేలు మాట ఖాతరు చేయకుండా ఉండటం, ఆ యొక్క శకునం చెప్పేటటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ రేపు జరగబోయేటటువంటి యుద్ధంలో ఏం జరగబోతుందో ఏంటో చెప్పు అని చెప్పి ఆ స్త్రీని ఆశ్రయించి ఆ స్త్రీ చెప్పే మాటల కొరకు వెళ్ళాడు. ఇవే కనపడుతూ ఉన్నాయి సౌలు యొక్క పరిపాలన కాలం 40 సంవత్సరాల్లో. కానీ దావీదు పరిపాలన కాలం 40లో దావీదు ఒక కీర్తనాకారుడిగా, ఒక గాయకుడిగా, ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక భక్తుడిగా, ఒక దైవజనుడిగా తిరిగి దేవుని మందిరాన్ని కట్టవలసిన మచ్చు నమూనా దేవాది దేవుడు దావీదుకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. తిరిగి దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసిన సమస్తమును కూడా తన కష్టకాలంలో సమృద్ధిగా సమకూర్చి పెట్టినాడంట. దేవుని మందిరానికి కావలసినటువంటి వాటిని ఆ దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం మనం ఇప్పుడు చదివాం. పరిశుద్ధ గ్రంథంలో బహు కొద్ది మంది గురించి దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. వారిలో ఒక ముగ్గురిని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మొదటి వ్యక్తి దావీదు. నేను చెప్పేటటువంటి తర్వాత వ్యక్తులు ఇద్దరు కూడా దావీదుకు ముందున్న వారే. అంటే మనం వెనక నుంచి ముందుకు వెళ్తాం అనమాట. మొదటి వ్యక్తి దావీదుని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎందుకు కనుగొనవలసి వచ్చింది? సౌలు గురించి సమూయేలు ఇంకా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడు రాజుగా అభిషేకించమన్నాడే. ఆ బెన్యామీను గోత్రికుడైన కీష్ కుమారుడైనటువంటి సౌలును అతడు ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు అయిపోయాడు. ఎందుకు ఇలాగ అయిపోయింది, ఎందుకు ఇలాగ జరిగిపోయింది అని చెప్పి సమూయేలు బాధపడుతూ ఉంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలమో దుఃఖిస్తావు. నీ కొమ్మును తైలంతో నింపు. బెత్లెహేము వాడైన యెషయి కుమారుల్లో ఒకరిని నేను కోరుకున్నాను. నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకము చేయాలి. యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. సౌలుకు మారుగా సౌలును పీకి పారేసి అదే స్థానంలో ఇశ్రాయేలీయుల్ని నడిపించటానికి, పరిపాలించటానికి, ప్రేమించటానికి, బాధ్యత కలిగి ఉండటానికి, వారి ఎడల భారం కలిగిన ఒక నిజమైనటువంటి దేవుని హృదయం కలిగిన రాజుగా ఉండటానికి దేవుడు ఒక వ్యక్తిని కనుగొనవలసి వచ్చింది. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? యోదయ దేశపు బెత్లెహేములో ఉన్నాడు. యెషయి ఇంట్లో ఉన్నాడు. యెషయి కుమారుల్లో కడసారి వాడిగా ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే యెషయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని అని దేవుడు అన్నాడు. కానీ యెషయి దావీదుని ఏమాత్రం ఎన్నిక చేయలేదు. యెషయి దావీదుని ఏమాత్రం కూడా ఎన్నిక చేయలే. అందుకే యెషయి కుమారులు ముందు 7 ఉంటారు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే 8 మంది ఉంటారు. అంటే 8వ వాడైనటువంటి దావీదును సమాజానికి యెషయి పరిచయం చేయలే. అసలు సమూయేలు ప్రవక్త వస్తున్నాడు తన ఇంటికి, అన్ని కుమారులందరూ ఉండాలి అని ముందుగానే సమూయేలు కబురు చేసినప్పటికీ కూడా యెషయి దావీదుని తీసుకొచ్చాడా? తీసుకురాలా. అంటే సమాజానికి పరిచయం చేయలేదు యెషయి దావీదును. ఇంకా చెప్పాలంటే ఆ యెషయిని, ఆ దావీదును గొర్రెల దగ్గరే విడిచిపెట్టేశాడు. ఈ రోజుల్లో చెప్పాలంటే అసలు దావీదుకి ఆధార్ కార్డు కూడా ఇప్పించలేదని చెప్పాలా. ఎందుకంటే జనాభా లెక్కల్లో లేడు కదా. జనాభా లెక్కల్లో లేడు. 7 కుమారులు, దావీదు లేడు. తర్వాత కనపడతాడు యెషయి, నీ కుమారులు వీరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఏమంటాడు? ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు అరణ్యంలో గొర్రెల దగ్గర ఉన్నాడు. మరి ముందే ఎందుకు వాడిని పిలుచుకొని రాలేదు? ముందే ఇక్కడ ఎందుకు ఈ యొక్క ప్రోగ్రాంలో ఎందుకు అటెండ్ చేయలేదు దావీదుని? అంటే లెక్కల్లో లేనోడు. యెషయికి దావీదు ఎవరు? లెక్కల్లో లేనోడు. కానీ దేవుడికి లెక్కల్లో ఉన్నవాడు.
యెషయాకి లెక్కల్లో లేనివాడే అయి ఉండొచ్చు, కానీ దేవుని లెక్కల్లో ఉన్నాడు. దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుని ఇష్టానుసారుడుగా ఉన్నాడు. దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాడు ఈ మనిషి. అది దేవుడు ఎరిగి ఉన్నాడు. దావీదు గురించి దేవుడు ఏమని ఎరిగి ఉన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. దేవుని ఇష్టానుసారుడంట. అంటే దేవుని ఇష్టాన్నే దావీదు అనుసరించి బ్రతుకుతాడు. అందుకే దేవుని ఇష్టాన్ని అనుసరించేవాడు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో దావీదు దాన్ని ఇష్టపడతాడు. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దావీదు దాన్ని ద్వేషిస్తాడు. దేవుడు దేన్ని ప్రోత్సహిస్తాడో దావీదు దాన్ని ప్రోత్సహిస్తాడు. దేవుడు దేనిని తీసివేస్తాడో, నిర్మూలన చేస్తాడో దావీదు దాన్ని నిర్మూలన చేస్తాడు. అదే కదా దేవుని ఇష్టానుసారమైన మనుషుడు అంటే. దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదును దేవుడు ఎరిగి ఉన్నాడు. తర్వాత నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. దేవుని ఉద్దేశాలన్నీ కూడా దావీదు నెరవేరుస్తాడు అని చెప్పి దేవుడు ముందుగానే దావీదు గురించి ఈ సాక్ష్యం ఇచ్చే నాటికి దావీదు గురించి దేవుడికి ఏం తెలుసు? ఈ సాక్ష్యం ఇచ్చాడు కదా, దావీదు గురించి ఏం తెలుసు? ప్రజల్ని రాజు అయ్యి ప్రజల్ని కన్నపిల్లల వలె ప్రేమిస్తాడనేది దేవుడికి తెలుసా? దేవుడు అంతమును ఆరంభంలోనూ ఎరిగినవాడే. కానీ ఆనాటికి దావీదు జీవితంలో చూసింది ఏంటి? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో దావీదు చెప్తున్నాడు 34వ వచనం నుండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. తన తండ్రి అయినటువంటి యెషయా యొక్క గొర్రె మందలను దావీదు కాయుచుండగా ఒకరోజు ఒక ఎలుగుబంటి, మరి ఒక రోజు ఒక సింహం ఆ గొర్రెల మంద మీదకి దాడి చేయటానికి వచ్చాయి. రెండు ఒకసారి కాదండి, రెండింటిని కలిపి దావీదు చెప్పాడు. కానీ రెండు ఒకసారి కాదు, ఒకసారి ఎలుగుబంటి, మరి ఒక సందర్భంలో సింహం. అయితే ఆ ఎలుగుబంటిని చంపి దాని నోట నుంచి గొర్రెను విడిపించాడు. సింహాన్ని ఎదిరించినప్పుడు అది మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాడంట. ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని, ఒక గొర్రె పిల్ల కొరకు చంపేస్తారా? చంపేయగలరా? సామాన్యంగా వేరొక గొర్రెల కాపరి ఎవరైనా అయితే ఏం చేస్తాడు? పోతే పోయిందిలే ఒక గొర్రె, ఈ ఎలుగుబంటి చేతుల్లో చిక్కి నేనెందుకు గాయాలు పాలవ్వాలి, దాని పదునైనటువంటి గోళ్ళతో నేనెందుకు చేల్చబడాలా అని ఆ గొర్రెను విడిచిపెట్టి దానికి అప్పగించేసి వెళ్ళిపోతాడు, తప్పించుకుని వెళ్ళిపోతాడు. యేసుప్రభు చెప్పాడు కదా, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు అన్నాడు. అంటే గొర్రెలకు యేసు ప్రభు లాంటి కాపరి దావీదు. గొర్రెలకు దావీదు ఎలాంటి కాపరి? యేసు ప్రభు లాంటి కాపరి. నా చేతుల్లోంచి వాటిని ఎవడు అపహరింపడు అని ప్రభు చెప్పాడు. అలాగున ఒక గొర్రె కూడా నష్టపోవటానికి ఇష్టపడక ఆ గొర్రెల కొరకు అవసరమైతే తన ప్రాణాలైనా పెట్టడానికి అడ్డుపడినటువంటి వ్యక్తి దావీదు. సింహం వచ్చినప్పుడు పోతే పోయిందిలో ఒక గొర్రె, ఈ సింహానికి ఎదురెళ్ళి నేనెందుకు నా ప్రాణాల మీద తెచ్చుకోవాలి? యెషయా దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇలాగున ఒక ఎలుగుబంటి వచ్చింది, దాని నుంచి మరి కాపాడలేకపోయాను, ఒక సింహం ఒక గొర్రెని చంపేసిందని చెప్తే, పోన్లే నీ మట్టుకు నీవు నీ ప్రాణం కాపాడుకున్నావు కదా, పోతే పోయిందిలో ఒక గొర్రె అని యెషయా అంటాడు. యెషయా ఏమీ దావీదునేమీ ఇబ్బంది పెట్టడు కదా అలాంటి సిచ్యువేషన్లో. కానీ తనకు అప్పగించబడినటువంటి ఆ చిన్న గొర్రెల మందను కాసే ప్రయత్నంలో దావీదు తండ్రి హృదయాన్ని కలిగి ఉన్నాడు. తనకు అప్పగించబడినటువంటి ఆ చిన్న గొర్రెల మందను కాసే విషయంలో దావీదు తండ్రి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అది దేవుడు చూశాడు.
నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఇలాంటి ఒక వ్యక్తికి అప్పగిస్తే అతడు నా యొక్క ప్రజల్ని జాగ్రత్తగా కాపాడుతాడు. ఇలాంటి వ్యక్తికి అప్పగించాలి నా ప్రజల్ని అని దేవుడు యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాడు. దేవునికి రాజ్యాన్ని మొక్కలు చేసేవాడు కాదు, రాజ్యాన్ని కట్టేవాడు కావాలి. సౌలేమంటాడు, ఎవడైనా వెళ్ళి ఆ గొల్లియాతుతో యుద్ధం చేసి వాడిని ఓడిస్తే రాజ్యంలో సగం మట్టుకైన వానికి నేను ఇస్తాను. అంటే రాజ్యాన్ని ఇప్పుడు మొక్కలు చేసేసి విభజించేయటానికి సౌలు సిద్ధపడ్డాడు. అది చూసి మనుషులు ఎవరు స్పందించలేదు, కానీ దేవుడు స్పందించాడు. వీడిని ఇలాగే వదిలేస్తే రాజ్యాన్ని మొక్కలు చేసి పంచిపెట్టేటట్లుగా ఉన్నాడు అని చెప్పి రాజ్యాన్ని కట్టేవాడు, రాజ్యాన్ని కాపాడేవాడు, రాజ్యాన్ని ప్రజల్ని భద్రపరిచేవాడు కావాలి అని దేవుడు యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చే మనుష్యుడు. మొదటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి రెండవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగముల నుండి మనకు బాగా తెలిసినటువంటి లేఖనం భాగమే అది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్నవారందరిలో మోషే గురించి దేవుడిచ్చిన మొదటి సాక్ష్యం ఇది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే నాకు తెలిసిన అర్థం సొంత లాభం కొరకు ఆలోచించని వాడు. ఉదయకాలము డేవిడ్ రాజు అని చెప్పారు, మోషే నువ్వు పక్క తప్పుకో, అరే అవిధేయులైన ఈ లోబడిని ఈ తిరుగుబాటు చేసే ప్రజల కొరకు నువ్వు అడ్డుపడొద్దు, నువ్వు పక్కకు తప్పుకో. ఈ ప్రజల్ని ఒక్క క్షణం మాత్రం వారి మధ్యలోకి వచ్చిందిరా, నేను వారిని కాల్చివేయుదును. నీ సంతానాన్ని విస్తరింపజేసి ఆ వాగ్దాన దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పి దేవుడు అన్నాడు. అబ్బా, ఎంత మంచి ఆఫర్ ఇచ్చావు ప్రభువా. ఇలాంటి ఒక ఆఫర్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా సంతానానికి వాగ్దాన దేశం, పాలు తేలు ప్రవహించే దేశం ఇస్తావా అని చెప్పి మోషే పక్కకు తప్పుకుంటే చరిత్రలో ఇశ్రాయేలీలు కనపడేవారు కాదు. ఎవరు కనపడేవారు? మోషే వంశస్థులు కనపడేవారు. ఇశ్రాయేలు ఉండేవారు కాదు. అందరినీ దేవుడు నిర్మూలన చేసి ఉండేవాడు. మోషే తప్పుకున్నాడా పక్కకే? సాగిల పడ్డాడంట. ప్రభువా అలాగూ కాదు. ఏమంటాడు మోషే ఆ సందర్భంలో? అయ్యా, ఈ ప్రజల్ని విడిపించిన దేవుడు పాలుతేలు ప్రవహించే దేశంలోకి తీసుకుని వెళ్ళటం చేతకాక అరణ్యంలో వారిని చంపాడని ఐగుప్తులు అనుకుంటారు ప్రభువా. అది నీకు దూరమగుగాక. ఈ ప్రజల పాపాలు నువ్వు పరిహరించావా లేదా? పరిహరించలేదా? అలాగైతే జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచేయమంటాడు. జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచేయి. దేవుడు అంటాడు, ఎవరు పాపం చేశారో, ఎవరు అవిధేయులయ్యారో, ఎవరు లోపడలేదో, ఎవరు నా మాట అంటే లెక్క చేయకుండా బ్రతుకుతానో వారి పేరు తీస్తాను, నీ పేరుతో తీస్తానంటే లేదు లేదు లేదు. నా వాళ్ళు, నా ప్రియులు, నా అనుకున్న వీళ్ళెవరూ రాకుండా వీళ్ళ లేనటువంటి ఆ నిత్య జీవంలోకి నేను రాలేను, ఉండలేను. నా పేరు తీసి అలాగైతే వద్దులే అన్నట్లుగా మోషే మాట్లాడుతున్నాడు. ఎంత త్యాగం అండి అది! జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయమని చెప్పగలిగినటువంటి స్వార్థరహితుడు మోషే. అందుకే దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం, భూమి మీద ఉన్న వారందరిలో అబ్బా మిక్కిలి సాత్వికుడంట. అందుకంటే ఇంకెవరు కూడా స్వార్థ రహితులు ఎవరు లేరిక. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యేసు ప్రభు కూడా నేను సాత్వికుడిని దేన మనసు కనవాడిని అని చెప్పాడు. అని దేవుడు మనుషుల్లో మాత్రం ఎవరు? మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. మోషే గురించి దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి రెండో సాక్ష్యం. దావీదు గురించి 2 సాక్ష్యాలు ఇచ్చాడు కదా, అలాగే మోషే గురించి కూడా ఇంకొక సాక్ష్యం కూడా దేవుడు ఇచ్చాడు. ఇక్కడే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనే అమూల్యమైనటువంటి ఆ మంచి మాట.
వచనం చెప్పండి. 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి. అసలు వీళ్ళు ఎక్కడ తిరుగుబాటు ప్రారంభించారంటే ఎర్ర సముద్ర పోటునే స్టార్ట్ చేశారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, ఈ ఎర్ర సముద్ర పోటుని మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా ఇక్కడికి అని అక్కడే రాళ్ళు పట్టుకుని మోషే మీద తిరుగుబాటు చేయటానికి ఆరంభించిన వారు. ఎర్ర సముద్రం దాటిస్తే అమ్మో మోషే, అయ్య బాబోయ్ మోషే, ఎంత గొప్పవాడో మోషే. ఆహారం లేకపోతే మరలా తిరుగుబాటు, నీళ్లు లేకపోతే తిరుగుబాటు. ఐగుప్తు దేశంలో చేపలు, తెల్లగడ్డలు, కీరకాయలు వండుకున్న కుండలు గుర్తొస్తే మరలా రాళ్ళు. మన్నా కురిస్తే మోషే ఎంత గొప్పవాడు. సముద్రం మీద నుంచి పూరేళ్ళు వచ్చి పడితే మోషే ఎంత గొప్పవాడు. దాహమైతే రాళ్ళు పట్టుకోండి. కొండ దిగి రావటానికి ఆలస్యమైతే ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. ఇలాంటి ప్రజలండి, ఇలాంటి ప్రజలు, లోబడనోళ్ళని ప్రజలు. కానీ అలాంటి ప్రజలను కలిగి ఉన్న దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ చక్కని అమూల్యమైనటువంటి మాటను మనం చదువుదామా? 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి, అబ్బా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడండి. సాత్వికుడు, నమ్మకమైన వాడు. అలాంటి మోషేను స్వయంగా దేవుడు దేవదూతల చేత సమాధి చేయించాడు. మనుషులు ఎవరికి మోషే సమాధి ఎక్కడుందో తెలియదు. యోధా పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నది. యోధా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగా. కానీ మహాదూత అయినటువంటి మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు మోషే గారి యొక్క సమాధి కార్యక్రమంలో వన్ ఆఫ్ ద మెంబర్. దేవదూతలు మోషేను సమాధి చేశారు. మోయాబు దేశానికి సమీప ప్రాంతంలో పిస్కా కొండ మీద నెబో అనే శిఖరం మీద ఎక్కి వాగ్దాన దేశాన్ని, ఆ లోయలు, కొండలు, పర్వతాలు, జలధారలు ప్రవహించే ఆ ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఖర్జూర వృక్షాలు కలిగినటువంటి ఆ దేశాన్ని కొండ శిఖరం మీద నుంచి చూసి దేవుని ఆజ్ఞ ప్రకారముగా మోషే అక్కడ దేవుని సన్నిధిని మృతి పొందాడు. మోషేను దేవాది దేవుడు దేవదూతల చేత సమాధి చేయించాడు. అబ్బా, ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. మరి మోషేని ఎందుకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు ఎందుకు రానివ్వలేదు? ద్రోహులారా అని ఇశ్రాయేలీల్ని అనటం, బండతో మాట్లాడమని అంటే వెళ్ళి ఒకసారి కాదు 2 సార్లు, అంటే ఈ ప్రజలను గూర్చినటువంటి ఒక విధమైనటువంటి బాధ, టెన్షన్. బండతో మాట్లాడమంటే మొదటిసారి కొట్టినటువంటి అలవాటు ప్రకారంగానే వెళ్ళిపోయి 2 సార్లు కొట్టాడు. ఆ బండతో మాట్లాడాలి రెండోసారి.
ప్రభు స్పష్టంగా చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. మొదటి సందర్భంలో కొట్టమన్నాడు, రెండో సందర్భంలో వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ రెండోసారి మోషే వెళ్ళి 2 సార్లు కొట్టాడు. ఇది దేవునికి అనుకూలం అవ్వలేదు. ఆ వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి తీసుకుని వెళ్ళేటటువంటి అర్హత మోషేకి దేవుడు ఇవ్వలే. కానీ వాగ్దాన దేశంలో మోషే అడుగుపెట్టాడు. వాగ్దాన దేశంలో మోషే అడుగుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు అక్కడికి మోషే ఏలియాలు దిగి వచ్చారు కదా, అది వాగ్దాన దేశం కాదా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రూపాంతరం కొండ మీదకి మోషే దిగి రాలేదా? వచ్చాడు. నిజమే, దేవుడు తన ఉన్నతమైనటువంటి సంకల్పం, తన ఉద్దేశానుసారంగా నడిచేటటువంటి తన యొక్క సేవకుల పక్షాన ఆయన ఖచ్చితంగా నెరవేర్చుతాడు. నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక వ్యక్తి దావీదు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే మనుషుడు. ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్ప దావీదు ఏ పాపము చేయలేదు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. జనసంఖ్యను లెక్కించాడు కదా, అది పొరపాటుగా దేవుడు భావించాడు, క్షమించాడు. ఫిలిష్తీయులతో పాటు సర్దారులతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడుగా, దేవుడు దానిని పొరపాటుగా పాపంగా భావించలేదండి, పొరపాటుగా భావించాడు. మందసాన్ని తీసుకొని వచ్చే విషయంలో ఎడ్ల బండి మీద ఎక్కించి ఉజ్జా అహుయో అనేటటువంటి వారు ఎడ్ల బండిని తోలుతూ ఉండగా ఎడ్ల బండి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా దేవుడు పొరపాటుగానే భావించి అక్కడికక్కడే క్షమాపణ ఇచ్చేశాడు. కానీ ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో మాత్రం దేవుడు అది పాపంగానే ఎంచాడు. ఆ 3 సందర్భాల్లో దావీదు వెంటనే పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నాడు. కానీ బత్షెబ విషయంలో మాత్రం తన తప్పును కప్పిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాని రప్పించడం, ఆ ఊరియాకు చక్కని శ్రేష్టమైన ఆహారం పెట్టి ద్రాక్షారసం ఆ యొక్క త్రాగించి నువ్వు సంతోషంగా వెళ్ళి నీ భార్యతో గడపమని చెప్పి అంటున్నాడు. ఇప్పుడిది బత్షెబ నేను గర్భవతిని అయ్యానని చెప్పి కబురు పెట్టిన తర్వాత. అంటే ఏంటి ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం? కప్పెట్టుకునే ప్రయత్నం. కానీ దావీదు పాపం కప్పెట్టబడలేదు. బైబిల్ ఎన్ని భాషలు ఇది పాపం చేశాడనేటటువంటి సంగతి బయలుపరచబడింది. తప్పిదమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒక్క బత్షెబ విషయంలో తప్ప దావీదు దేవుని యొక్క ఇష్టానుసారుడిగా ఉద్దేశాలు నెరవేర్చే మనుషుడిగా అక్కడ ఆ బండను 2 సార్లు కొట్టి ఇశ్రాయేలుని ద్రోహులారా అన్న ఆ సందర్భం తప్ప మోషే గారి యొక్క జీవితంలో మరి యొక్క పొరపాటు దేవుడు పిలిచి తన ఇశ్రాయేలు ప్రజలను నడిపించమన్న తర్వాత లేదు మోషే గారి జీవితంలో. 3వ వ్యక్తి, 2 వ్యక్తులను చూసుకున్నాము. 3వ వ్యక్తి నేను ముందే చెప్పాను, మనం వెనక నుంచి ముందుకి వ్యక్తి. 3వ వ్యక్తి అబ్రహాము గారు. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని అమూల్యమైనటువంటి మాట మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 2వ కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాం ఎవరంట? బైబిల్లో 3 చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని రాయబడింది. దినవృత్తాంతములలో, యెషయా గ్రంథములో, తిరిగి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 3 చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. దేవుని స్నేహితుడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దూతలను పంపేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను చేయబోవు సంగతి అబ్రహామునకు దాచేదన. అంటే
దేవునికి అబ్రహాముకి మధ్య ఏ దాపరికాలు ఉండవు. బ్రతికినంత కాలంలో దేవునికి అబ్రహాముకి మధ్య ఏ విధమైన దాపరికాలు లేవు. నేను చేయబో సంగతి అబ్రహామునకు దాచేతన. దేవుడు స్వయంగా పలికినటువంటి మాట ఇది. అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పబడింది. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎలా అబ్రహాం దేవుని స్నేహితుడు అయ్యాడు? స్టెఫన్ గారు చెప్తూ ఉంటాడు, నది యూఫ్రటీస్ అద్దరిని మెసొపొతామియాలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క కుటుంబ సభ్యులు అన్ని దేవతలను పూజించిన వారు. మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహామా, నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువులు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటే సమస్తాన్ని అబ్రహాం విడిచిపెట్టాడు, బయలుదేరాడు, వచ్చాడు. లోతును విడిచిపెట్టేయాలి అంటే లోతును మధ్యలో విడిచిపెట్టేశాడు. ఎలియాజరు నీకు వారసుడు కాదు అంటే ఎలియాజరును దత్తత తీసుకునేటటువంటి ప్రయత్నము మానేసుకున్నాడు. ఇష్మాయేలుకి వారసుడు కాదు, ఈ దాసుని దీని కుమారుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టు అని శారా అంటే దేవుడు కూడా ఏమన్నాడు? శారా చెప్పినట్లే చెయ్యి. హాగరును ప్రక్కలోకి తీసుకునేటప్పుడు నన్ను అడిగావా అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి శారా హాగరుని నీకు ఇచ్చినప్పుడు తీసుకున్నావు, ఇప్పుడు ఆమె వెళ్ళగొట్టమంటుంది కాబట్టి వెళ్ళగొట్టు. దేవుని మాటకు శిరస వహించాడు. హాగరును ఇస్మాయిల్ ఇంట్లో నుంచి పంపేశాడు. దేవుడు ఒకరోజు అడిగాడు, ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. చూడండి, పాపం ఈ మాట అర్థమవక ఇస్లాం సహోదరులు, దేవుడు ఒక్కడై ఉన్న కుమారుడు అంటే ఒకే ఒక కొడుకు, అప్పటికున్నవాడు ఇస్మాయిల్ కదా, ఇస్మాయిల్ని దేవుడు దహన బలిగా ఏమన్నాడు? ఇస్మాయిల్ని అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు కొండ మీదకి అని చెప్పి మాట్లాడేవారు ఉంటాడు. అక్కడ రెండవ మాట కూడా ఉంది, అనగా నీవు ప్రేమించే ఇస్సాకును. ఇస్మాయిల్ కాదు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నేను చూపించే పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించు. పరిపూర్ణంగా విధేయత చూపించాడండి. ఈ సంగతి శారమ్మతో కూడా చెప్పకుండా బయలుదేరాడు. శారమ్మతో చెప్తే స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి కొన్ని ఇబ్బందులు రావచ్చు. బయలుదేరాడు. 3 దినాల ప్రయాణం. దేవుడు చూపించిన పర్వతం, పరివారితో గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడే యెహోవాకు బలి అర్పించి తిరిగి వచ్చేదము. ఈ అక్షరాలు అద్భుతమైనటువంటి అక్షరాలు అండి. ఒక అక్షరమే ఉండొచ్చు కానీ అద్భుతమైనటువంటి అక్షరం అది. ఈ చిన్నవాడు నేను యెహోవాకు దహన బలి అర్పించి తిరిగి వచ్చేదము. వచ్చేదను అనాలి కదా, వచ్చేదము అంటాడండి. వెళ్తుంది ఇద్దరు, మో వెళ్ళుచున్నామో. వచ్చేటప్పుడు ఎవరు? ఒక్కడే వస్తాడు కదా, వచ్చేదను అనాలా కానీ వచ్చేదము అంటాడు. అందుకే కదా అబ్రహాము దేవుని స్నేహితుడితో పాటు విశ్వాసులకు తండ్రి కూడా అయ్యాడు. దేవుని స్నేహితుడితో పాటు అబ్రహాము విశ్వాసులకు తండ్రి కూడా అయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు నమ్మాడు అంతే. తండ్రి, దహన బలికి కట్టెలు ఉన్నాయి, కత్తుంది, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది? మధ్యలో అడిగాడు ఇస్సాకు అబ్రహామును. అప్పుడు అబ్రహాం వెంటనే బరస్ట్ అయిపోడా, అయ్యో నా కుమారుడా, దేవుడు దహన బలిగా అర్పించమన్నది నిన్నే నాయనా అని ఎలుగెత్తి ఏడ్చాడు. అక్కడ ఏడవలేదే. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొని, యెహోవా ఈరే, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. బా ఎంత విశ్వాసం అండి. అందుకు కదా విశ్వాసులకు తండ్రి అయింది. అందుకు కదా చనిపోయినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నాడు వెళ్ళి. అందుకు కదా ప్రభునందు నిధించిన పరిశుద్ధులందరూ కూడా అక్కడ అబ్రహాము చేర్చుకుంటున్నాడు పరదైసులో. విశ్వాసులకు తండ్రిగా దహన బలికి దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఒక అద్భుతమైనటువంటి మరి ఒక మాట అదే సందర్భంలోనండి, అబ్రహాము కట్టెలు చక్కగా పేర్చి అనే మాట ఉంటుంది. అసలు ఎలా సాధ్యమండి ఇది? కట్టెలు చక్కగా పేర్చడం ఎలా సాధ్యం? మనసు నిండా ఏముంది? ఇస్సాకును దహన బలిగా అర్పించబోతున్నాననే బాధ,
రాళ్ళు పేర్చి రాళ్ల మీద కట్టెలు చక్కగా పేర్చాడంటే అసలు ఏమైనా బాధ ఉందా? మనసులో ఎక్కడైనా ఏమైనా బెదురుందా? జంకుతున్నాడా? దిగులు చెందుతున్నాడా? లేదు. ఎందుకో తెలుసా? మృతతుల్యునైన నాలో నుండి, మృతతుల్యమైపోయిన నా భార్య గర్భములో నుండి, నాకు 99, నా భార్యకు 89 అప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడి, నాకు 100, నా భార్యకు 90 వచ్చినప్పుడు మా ఒడిలో ఒక కుమారుడిని పెట్టిన దేవుడు ఇప్పుడు అదే కుమారుని ఇక్కడ బలిపీఠం మీద చంపిన మరలా దేవుడు నా కుమారుడు మరలా తిరిగి నాకు ఇవ్వగలడు. ఎందుకంటే ఈ కుమారుడు వాగ్దాన పుత్రుడు. ఎలియాజరు వారసుడు కాదు, ఇష్మాయేలు వారసుడు కాదు అని చెప్పిన దేవుడు ఇస్సాకే వారసుడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ వారసుని దేవుడికి ఇచ్చేస్తే దేవుడు తీసేసుకుని ఊరుకుంటాడా? ఊరుకుని ఉండడు. అలాంటి విశ్వాసం అబ్రహాము యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడే ముగ్ధుడైపోయాడు అంటండి. కత్తి తీసుకుని అబ్రహాము పైకి ఎత్తేటప్పటికే కంగారు ఎటువైపు నుంచి ప్రారంభమైందంట? దేవుని వైపు నుంచి యాంగ్జైటీ స్టార్ట్ అయింది. సామాన్యంగా దేవుడు అబ్రహామా అనాలా, అక్కడ ఏమంటాడు? అబ్రహామా అబ్రహామా. అది ఎటు నుంచి యాంగ్జైటీ స్టార్ట్ అయింది? అబ్రహాం వైపు నుంచి స్టార్ట్ అయింది, ఆ దేవుడి వైపు నుంచి స్టార్ట్ అయింది. ఆ చిన్నవాడిని ఏమీ చేయకు, ఆ చిన్నవాని మీద కత్తి వేయకు. అబ్రహాం ఆగాడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నా పొట్టేళ్ళు. అర్థమేంటో తెలుసా? అబ్రహామా, నీ కుమారుడు నువ్వు తీసుకో, నా కుమారుడిని నేను దహన బలిగా ఇస్తాను. అబ్రహాము విశ్వాసం ముందు దేవుడే ముగ్ధుడైపోయాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడయ్యాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడయ్యాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడయ్యాడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడయ్యాడు. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదా వేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ. మేలుకో లెమ్ము, మేలుకో లెమ్ము, ప్రారంభము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ లిస్ట్ అనేది మనం అక్కడ చూస్తాం. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అనే మాటతో విశ్వాస వీరుల జాబితా ముగించబడుతుంది. మొదట్లో శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు, దేవునితో నడిచాడు, ఇంటివారి రక్షణ కొరకు ఓడగట్టాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు. మంచిదే. ఎరుకు గోడలు కూల్చారు, సింహాలను చంపారు, అద్భుతాలు చేశారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనల్లోక యాతన పెట్టబడ్డారు అని ఉంది. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, మరి ఖైదును బంధకమును అనుభవించారు. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని కొండల్లోనూ గుహల్లోనూ తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
మొదట్లో గొప్ప గొప్ప కార్యాలు చేశారన్న సాక్ష్యాలు చివరిలోకి వచ్చేటడికి శ్రమలు, కష్టాలు, బాధలు దేవుని కొరకు అనుభవించారు అని చెప్పి ముగించబడుతుంది. దేవుని దాసులుగా, దేవుని వాక్య సేవకులుగా, పరిశుద్ధ పిలుపుతో పిలువబడిన దేవుని దాసులముగా, దేవుని ప్రజల పక్షంగా దేవుణ్ణి శాంతపరచవలసినటువంటి వారముగా, దేవుని వాక్య సేవకులుగా మన జీవితాల్లో, బ్రతుకుల్లో మన సాక్ష్యము ఏమై ఉన్నదో, దేవుని ఎదుట ఏ రీతిగా మనం బ్రతుకుతున్నామో మనలను మనము పరీక్షించుకొని సరి చేసుకుని యోగ్యపరచుకుంటూ ఆ ప్రభు ఎదుట మనలను మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.